వార్ అకాడమీకి స్వాగతం. యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ మరియు అన్ని ప్రభుత్వ పరీక్షల తయారీకి మీ నమ్మకమైన గమ్యం. నమస్కారం. మనం రోజూ తినే అన్నం గురించి ఒక ఆశ్చర్యకరమైన నిజంతో ఈరోజు మన చర్చ మొదలు పెడదాం. 2025 నాటికి భారతదేశం చైనాని దాటేసి ప్రపంచంలోనే అతిపెద్ద వరి ఉత్పత్తిదారుగా నిలిచింది. అంటే ప్రపంచవ్యాప్తంగా అమ్ముడయ్యే బియ్యంలో 40% మనవే, దాదాపు 2 కోట్ల మెట్రిక్ టన్నులు. ఇది వింటుంటే చాలా గర్వంగా ఉంది గదా? అవును, నిజంగా ఇది మన రైతులు, మన వ్యవసాయ రంగం సాధించిన ఒక అద్భుతమైన విజయం. కొన్ని దశాబ్దాల క్రితం ఆహార కొరతతో ఉన్న మన దేశం ఇప్పుడు ప్రపంచానికే అన్నం పెట్టే స్థాయికి చేరింది. కానీ మనం చూస్తున్న ఈ సమాచారంలో ఈ విజయం వెనుక ఒక పెద్ద మూల్యం కూడా చెల్లిస్తున్నామని ఉంది. అదే నాక్కూడా చాలా ఆసక్తిగా అనిపించింది. మనం బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నామంటే పరోక్షంగా మన దేశంలోని నీటిని కూడా ఎగుమతి చేస్తున్నట్టే అని ఒక చోటుంది. ఇది వినడానికి కొంచెం వింతగా ఉంది. దీని వెనకున్న వాస్తవమేంటి? మీరు సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు. వరి పండించడానికి విపరీతమైన నీరు కావాలి. మనం ఎగుమతి చేస్తున్న ప్రతి కిలో బియ్యంతో పాటు ఆ బియ్యాన్ని పండించడానికి వాడిన వేల లీటర్ల నీటిని కూడా పరోక్షంగా పంపించేస్తున్నాం. దీన్నే వర్చువల్ వాటర్ ఎక్స్పోర్ట్ అంటారు. పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో ఇది పెద్ద భూగర్భ జలాల సంక్షోభానికి దారితీస్తోంది. అయితే ఈరోజు మనం చేయబోయేదే ఇదే. ఈ వరి విజయం వెనుక ఉన్న ఈ వైరుధ్యాన్ని కొంచెం లోతుగా అర్థం చేసుకుందాం. మన దగ్గరున్న సమాచారం ఆధారంగా అసలు ఈ సమస్య ఎంత పెద్దది? కేవలం నీటి సమస్యనా, లేక దీనికింకా వేరే కోణాలు కూడా ఉన్నాయా? మరి పరిష్కారాలేంటి? వీటన్నిటి గురించి వివరంగా మాట్లాడుకుందాం. ముందుగా మన దేశంలో వరికి ఇంత ప్రాధాన్యత ఎందుకుందో చూద్దాం. తప్పకుండా. వరి మనకు కేవలం ఒక పంట కాదు, అది మన సంస్కృతిలో, మన జీవితంలో ఒక భాగం. దేశ జనాభాలో దాదాపు 65% మందికి ఇదే ప్రధాన ఆహారం. అంతేకాదు, మన దేశంలో పండించే మొత్తం పంట భూమిలో 4వ వంతు వరి సాగుకే కేటాయించబడింది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్ లాంటి రాష్ట్రాలు వరి ఉత్పత్తిలో ముందున్నాయి. ఇంత పెద్ద ఎత్తున పండించాలంటే ఎలాంటి వాతావరణం కావాలంటారు? వరి ఖరీఫ్ పంట అంటారు కదా? అవును, ఇది ప్రధానంగా ఖరీఫ్ పంట. దీనికి ఎక్కువ వేడి కావాలి. అంటే 25 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత, గాలిలో ఎక్కువ తేమ, ఇంకా 100 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం అవసరం. అందుకే మన దేశంలోని చాలా ప్రాంతాలు దీనికి అనుకూలంగా ఉంటాయి. పశ్చిమ బెంగాల్, దక్షిణ రాష్ట్రాల్లో అయితే వాతావరణం ఇంకా బాగుండటంతో సంవత్సరానికి 2-3 పంటలు కూడా పండిస్తారు. ఉదాహరణకు బెంగాల్లో ఆస్, అమన్, బోరో అని 3 సీజన్లలో పండిస్తారు. ఇంతకీ మన రైతులు ఏ పద్ధతుల్లో సాగు చేస్తున్నారో? ఇప్పటికీ పాత పద్ధతులే వాడుతున్నారా, లేక ఏమైనా కొత్త వచ్చాయా? ఎక్కువగా ఇప్పటికీ సాంప్రదాయ నాటు పద్ధతినే అనుసరిస్తున్నారు. అంటే ముందుగా నారు పెంచి తర్వాత దాన్ని తీసి పొలంలో నాటడం. ఈ పద్ధతిలో దిగుబడి బాగానే వస్తోంది, కానీ విపరీతమైన శ్రమ, నీరు రెండూ చాలా అవసరం. ఒక్క పంటకారంలో దాదాపు 25 నుండి 27 సార్లు నీరు పెట్టాల్సి వస్తోంది. 27 సార్లా? అంటే దాదాపు ప్రతి 4 రోజులకొకసారి. ఇది చాలా ఎక్కువ. దీనికేమైనా ప్రత్యామ్నాయముందా? ఉంది. దాన్నే డైరెక్ట్ సీడింగ్ ఆఫ్ రైస్ లేదా డిఎస్ఆర్ అంటారు. అంటే నారు పొయ్యకుండా నేరుగా యంత్రాలతో విత్తనాలను పొలంలో వెయ్యడమన్నమాట. దీనివల్ల నీటి వాడకం 15-20% తగ్గుతుంది. కూలీల ఖర్చయితే 40% వరకు తగ్గుతుంది. ఇది మంచి ప్రత్యామ్నాయమే. డిఎస్ఆర్ పద్ధతి నీటిని, శ్రమను ఆదా చేస్తుందంటున్నారు. ఇదెంత ప్రయోజనకరంగా ఉంటే మరి మన రైతులందరూ ఇంకా సాంప్రదాయ పద్ధతిని ఎందుకు అనుసరిస్తున్నారు? దీన్ని పెద్ద ఎత్తున అమలు చేయడానికి ఏవైనా ఆచరణాత్మక అడ్డంకులున్నాయా? మంచి ప్రశ్న అడిగారు. దీనికి కొన్ని కారణాలున్నాయి. 1. ఈ డిఎస్ఆర్ పద్ధతిలో కలుపు మొక్కల సమస్య కొంచెం ఎక్కువగా ఉంటుంది. దాన్ని నియంత్రించడం ఖర్చుతో కూడుకున్న పని. 2. చాలామంది రైతులకు ఈ కొత్త టెక్నాలజీపై సరైన అవగాహన, శిక్షణ లేకపోవడం. సాంప్రదాయ పద్ధతి తరతరాలుగా వస్తున్నది కదా, అందుకే దాన్ని వదిలి కొత్త పద్ధతికి మారడానికి కొంత సంకోచిస్తారు. ప్రభుత్వ ప్రోత్సాహం, సరైన మార్గదర్శకత్వం ఉంటే ఇది ఖచ్చితంగా మారొచ్చు. అర్థమైంది. అయితే ఈ విజయం వెనక మనం చెల్లిస్తున్న అసలు మూల్యం భూగర్భ జలాల సంక్షోభం. ఇందాక మీరు చెప్పిన నీటి సమస్య గురించి వింటుంటే ఈ లెక్కలు పైకి కనిపించేంత అద్భుతంగా లేవనిపిస్తోంది. అసలు మన దేశంలో 1 కిలో బియ్యం పండించడానికి ఎంత నీరు వాడుతున్నాం?
ఆ గణాంకాలు నిజంగా ఆందోళన కలిగించేవే. భారతదేశంలో సగటున 1 కిలో బియ్యం పండించడానికి 3000 నుండి 4000 లీటర్ల నీరు అవసరం. 4000 లీటర్లా? అవును, ఇది ప్రపంచ సగటు కంటే 20 నుండి 60% ఎక్కువ. అంటే మనం ప్రపంచ దేశాల కంటే చాలా ఎక్కువ నీటిని వాడుతున్నాం. అబ్బో! అంటే ఒక చిన్న కుటుంబం నెల రోజులు వాడే నీటిని మనం 1 కిలో బియ్యం కోసం ఖర్చు చేస్తున్నామన్నమాట. ఇది నమ్మశక్యంగా లేదు. దీని ప్రభావం క్షేత్రస్థాయిలో ఎలా ఉంది? దీని ప్రభావం పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాల్లో కళ్ల ముందే కనిపిస్తోంది. ఒకప్పుడు అక్కడ 30 అడుగుల లోతులో దొరికే నీళ్లు ఇప్పుడు 200 అడుగుల లోతు కూడా దొరకడం లేదు. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్ నివేదిక ప్రకారం ఈ ప్రాంతాల్లోని చాలా భూగర్భ జలశయాలు అతిగా దోపిడీకి గురైనవి లేదా క్లిష్టమైనవిగా ప్రకటించబడ్డాయి. అంటే ఏటా వర్షాల వల్ల భూమిలోకి ఇంకే నీటి కంటే 35 నుండి 57% ఎక్కువ నీటిని మనం మోటార్లతో తోడేస్తున్నాం. అంటే మన బ్యాంక్ అకౌంట్లో డబ్బు కంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నట్టే కదా? ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఆ జలశయాలు పూర్తిగా ఎండిపోతాయి. ఖచ్చితంగా. అందుకే దీన్ని మన సమాచారంలో తరంతరం మధ్య అసమానత అని అన్నారు. అంటే మన భవిష్యత్ తరాల వాటా నీటిని కూడా మనమే వాడేస్తున్నాం. వాళ్లకు మనం ఒక రకంగా పర్యావరణ రుణాన్ని మిగిలిస్తున్నాం. ఇది కేవలం నీటి సమస్య మాత్రమే కాదనిపిస్తోంది. దీనికి ఇతర పర్యావరణ, ఆరోగ్య, ఆర్థిక కోణాలు కూడా ముడిపడి ఉన్నాయని మన దగ్గరున్న సమాచారం చెబుతోంది. ముందుగా పర్యావరణంపై దీని ప్రభావం ఏమిటి? అవును, నీటితో నిండిన వరి పొలాలు ఒక సహజ ఫ్యాక్టరీలా పనిచేస్తాయి. ఇవి మీథేన్ అనే గ్రీన్హౌస్ వాయువుని విడుదల చేస్తాయి. ఇది కార్బన్ డయాక్సైడ్ కంటే చాలా ప్రమాదకరమైనది. మన దేశ వ్యవసాయ రంగం నుండి వెలువడే మొత్తం గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలలో 10 నుండి 20% ఈ వరి పొలాల నుంచే వస్తోంది. ఇది వాతావరణ మార్పులకు నేరుగా కారణమవుతోంది. దీనికి తోడు పంజాబ్లో వరిగడ్డిని కాల్చడం వల్ల ఢిల్లీలో వచ్చే కాలుష్యం గురించి మనం ప్రతి ఏటా వింటూనే ఉంటాం. అది కూడా ఇందులో భాగమే కదా? అవును, అది మరో పెద్ద సమస్య. పంట కోసాక మిగిలిన గడ్డిని తగలబెట్టడం వల్ల ఉత్తర భారతదేశంలో తీవ్రమైన వాయుకాలుష్యం ఏర్పడుతోంది. ఇక పర్యావరణం తర్వాత ఆరోగ్య సమస్యల విషయానికి వస్తే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఒక్క నిమిషం. వరి సాగుకు ఆరోగ్య సమస్యలకు సంబంధమేంటి? ముఖ్యంగా ఆర్సెనిక్ సమస్య గురించి ప్రస్తావించారు. అవును, గంగానది పరివాహక ప్రాంతంలాంటి కొన్ని చోట్ల భూగర్భ జలాలలో సహజంగానే ఆర్సెనిక్ అనే విషపూరిత రసాయనం ఎక్కువగా ఉంటుంది. వరి పంటకు ఎక్కువ నీరు అవసరం కదా. ఆ నీటిని పొలాలకు పెట్టినప్పుడు నీటిలోని ఆర్సెనిక్ మొక్కలోకి ప్రవేశించి చివరికి మనం తినే బియ్యం గింజల్లోకి చేరుతుంది. అంటే మనం రోజూ తినే అన్నంలో క్యాన్సర్ కారకాలుండి ప్రమాదం ఉందన్నమాట. ముఖ్యంగా బీహార్ వంటి ప్రాంతాల్లో ఇది వాస్తవమని మన సమాచారం చెబుతోంది. ఇది వింటుంటేనే భయంగా ఉంది. దురదృష్టవశాత్తు ఇది నిజం. బీహార్లోని 11 జిల్లాలలో జరిపిన ఒక అధ్యయనంలో వరి, గోధుమ, బంగాళదుంపలలో ఆర్సెనిక్ స్థాయిలు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయని తేలింది. దీర్ఘకాలంలో ఇలాంటి ఆహారం తినడం వల్ల క్యాన్సర్, చర్మ వ్యాధులు ఇంకా చాలా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు రావచ్చు. ఇది చాలా తీవ్రమైన విషయం. ఇక ఆర్థికంగా రైతులపై ఎలాంటి ప్రభావం పడుతోంది? నీళ్లు లోతుకుపోవడం వల్ల వాళ్ల ఖర్చులు పెరుగుతున్నాయా? ఖచ్చితంగా. నీటి మట్టం పడిపోతుండటంతో రైతులు ఇంకా లోతైన బోర్బావులు తవ్వాల్సి వస్తోంది. దీనికోసం లక్షల్లో అప్పులు చేస్తున్నారు. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులపై ఈ భారం మోయలేనుదిగా మారుతోంది. మరోవైపు ప్రభుత్వం కూడా ఇబ్బందుల్లో పడుతోంది. ఉదాహరణకు పంజాబ్లో వరిసాగు కోసం ఇచ్చే ఉచిత విద్యుత్, ఎరువుల సబ్సిడీలకే ప్రభుత్వం 1 హెక్టారుకు దాదాపు 39,000 రూపాయలు ఖర్చు చేస్తోంది. మనకందిన సమాచారంలో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. రైతులను ఆదుకోడానికి ఉద్దేశించిన ఉచిత విద్యుత్ సబ్సిడీలే వారినొక విషవలయంలోకి నెడుతున్నాయని ప్రపంచ బ్యాంక్ అంటోంది. అంటే సహాయం చేద్దామనుకుంటే అది సమస్యను మరింత పెద్దది చేస్తోందన్నమాట. ఈ వైరుధ్యాన్ని కొంచెం విడమర్చి చెప్తారా? ఇది చాలా ముఖ్యమైన పాయింట్. దీన్నే శక్తి, నీరు, వాతావరణం యొక్క విషవలయమంటారు. ఇది ఎలా పనిచేస్తుందంటే ప్రభుత్వం వ్యవసాయానికి ఉచితంగా లేదా సబ్సిడీపై విద్యుత్ ఇస్తుంది. ఓకే. ఉచిత విద్యుత్ కాబట్టి రైతులు భూగర్భ జలాలను అవసరం ఉన్నా లేకపోయినా విచక్షణారహితంగా తోడేస్తున్నారు. ఎక్కువ నీటిని పంపు చేయడానికి ఎక్కువ విద్యుత్ వాడకం వల్ల పవర్ ప్లాంట్ల నుండి కార్బన్ ఉద్గారాలు పెరుగుతున్నాయి. ఇది వాతావరణ మార్పులకు దారితీసి వర్షపాతంలో మార్పులు తీసుకువస్తోంది.
దాంతో మళ్లీ భూగర్భ జలాలపై ఆధారపడటం పెరుగుతోంది. ఇలా ఇదొక విషవలయంలా మారిపోయింది. అంటే ఒక మంచి ఉద్దేశంతో మొదలుపెట్టిన పథకం తెలియకుండానే ఒక పెద్ద పర్యావరణ సంక్షోభానికి కారణమవుతోంది. ఇది నిజంగా సంక్లిష్టమైన సమస్య. సరే, ఇప్పటివరకు మనం సమస్య తీవ్రతను అర్థం చేసుకున్నాం. ఇప్పుడు పరిష్కారాల వైపు వెళ్దాం. ప్రభుత్వం ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకుంటోంది కదా? అవును, ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలను అమలు చేస్తోంది. ప్రధానమంత్రి కృషి సించై యోజన కింద డిఎస్ఆర్, మైక్రో ఇరిగేషన్ వంటి పద్ధతులను ప్రోత్సహిస్తున్నారు. అలాగే వాతావరణ మార్పులను తట్టుకోగల కొత్త వరి వంగడాలను అభివృద్ధి చేస్తున్నారు. మీథేన్ ఉద్గారాలను తగ్గించడానికి ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రాయింగ్ అనే పద్ధతిని కూడా ప్రోత్సహిస్తున్నారు. అంటే పొలాన్ని ఎప్పుడూ నీటితో నింపకుండా ఆరనిచ్చి మళ్లీ నీరు పెట్టడం. ఇవన్నీ మంచి ప్రయత్నాలే. కానీ మన ముందున్న సవాలు చూస్తుంటే ఇవి మాత్రమే సరిపోవేమో అనిపిస్తోంది. మన దగ్గరున్న సమాచారం ప్రకారం ఇంకా పెద్ద స్థాయిలో నిర్మాణాత్మకమైన మార్పులు అవసరం. వాటి గురించి మాట్లాడుకుందాం. మొదటి పరిష్కారంగా సబ్సిడీల సంస్కరణ గురించి చెప్పారు. అవును, ఇది చాలా కీలకమైనది. ప్రస్తుతం మనం విద్యుత్, ఎరువులు వంటి వాటిపై సబ్సిడీలు ఇస్తున్నాం. దీనికి బదులుగా ఈ విధానాన్ని మార్చాలి. నీటిని ఆదా చేసే రైతులకు లేదా వరికి బదులుగా తక్కువ నీటితో పండే మిల్లెట్లు, పప్పుధాన్యాలు వేసే రైతులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి డబ్బు జమ చేయాలి. ఓహ్, అంటే ప్రత్యక్ష ఆదాయ మద్దతన్నమాట. అవును, లేదా పర్యావరణ సేవా చెల్లింపులందించాలి. పర్యావరణ సేవా చెల్లింపులు అంటే నీటిని పొదుపు చేసినందుకు లేదా భూసారాన్ని కాపాడినందుకు రైతులకు అదనంగా ప్రోత్సాహకాలు ఇవ్వడం. దీనివల్ల రైతులకు ఆదాయం పెరుగుతుంది, పర్యావరణం కూడా రక్షించబడుతుంది. అలాగే మిల్లెట్లు, పప్పుధాన్యాలకు మంచి కనీస మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే వాటిని కొనుగోలు చేస్తే రైతులు ధైర్యంగా పంట మార్పిడికి ముందుకు వస్తారు. సబ్సిడీలను సంస్కరించాలనే ఆలోచన బాగానే ఉంది. కాని రాజకీయంగా ఇది చాలా సున్నితమైన విషయం కదా. ఉచిత విద్యుత్తును ఆపేస్తే రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఈ రాజకీయ సంకల్పం ఎలా తీసుకురావాలి? మీరు చెప్పింది నిజం. ఇది రాజకీయంగా చాలా సవాల్తో కూడుకున్నది. అందుకే ఉన్నపళంగా ఆపేయడం కాదు, దశలవారీగా మార్పులు తీసుకురావాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణకు, రైతులకు ఉచిత విద్యుత్కు బదులుగా ఆ సబ్సిడీ మొత్తాన్ని నేరుగా వారి ఖాతాల్లోకి జమచేసి విద్యుత్కు మీటర్లు బిగించడం ఒక మార్గం. అప్పుడు వారు నీటిని పొదుపుగా వాడుకుంటే ఆ డబ్బు వారికి మిగులుతుంది. అయితే దీనికి చాలా అవగాహనా కార్యక్రమాలు, రాజకీయ ఏకాభిప్రాయం అవసరం. అర్థమైంది. సబ్సిడీలు ఆపేయడం కాదు, వాటిని ఇచ్చే విధానం మార్చాలంటున్నారు. ఇన్పుట్స్కి బదులు మంచి ఫలితాలకు ఇవ్వాలన్నమాట. ఆసక్తికరంగా ఉంది. ఇక రెండవ పరిష్కారం టెక్నాలజీ వినియోగం. అవును, సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్ అంటే ఎస్ఆర్ఐ లాంటి పద్ధతులు 30–40% నీటిని ఆదా చేస్తాయి, దిగుబడిని కూడా పెంచుతాయి. అలాగే బిందు, తుంపర సేద్యం, వరిలో కూడా వాడకాన్ని ప్రోత్సహించాలి. వీటితో పాటు జన్యు సవరణ టెక్నాలజీతో తక్కువ నీటితోనే పండే క్లైమేట్ స్మార్ట్ రకాలైన కమల రైస్ వంటి వాటిని ప్రోత్సహించాలి. ఇవి కరువును తట్టుకోగలవు. మూడవది విధానపరమైన మార్పులు, పాలసీ లెవెల్లో జరగాల్సినవి. ఇది చాలా ముఖ్యం. భూగర్భ జలాలు ప్రమాదకరంగా పడిపోయిన ప్రాంతాలలో కొత్త బోర్ బావులపై నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలి. కేవలం ప్రభుత్వ నియంత్రణ కాకుండా స్థానిక ప్రజల భాగస్వామ్యంతో భూగర్భ జలాల నిర్వహణను ప్రోత్సహించాలి. ఉదాహరణకు, గ్రామస్థాయిలో నీటి బడ్జెటింగ్ ప్రవేశపెట్టడం. నీటి బడ్జెటింగా అంటే ఆ గ్రామానికి ఆ ఏడాది ఎంత నీరు అందుబాటులో ఉందో లెక్కించి దాని ఆధారంగా ఏ పంటలు వేయాలో గ్రామస్తులందరూ కలిసి నిర్ణయించుకోవడం. ఇది గుజరాత్, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో విజయవంతమైంది కూడా. నాలుగవది వాతావరణ మార్పులను తట్టుకోవడం. దీనికి పంట మార్పిడి ఎలా సహాయపడుతుంది? పంజాబ్, హర్యానాలలో వరి, గోధుమ పంటలనే మళ్లీ మళ్లీ పండించడం వల్ల నేలసారం పూర్తిగా దెబ్బతింటోంది. ఈ ఏకపంట విధానాన్ని విచ్ఛిన్నం చేసి పప్పుధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు వంటి వాటిని ప్రోత్సహించాలి. దీనితో పాటు వ్యవసాయ అటవీ పెంపకాన్ని ప్రోత్సహించాలి. అంటే పంట పొలాల గట్లమీద, ఖాళీ స్థలాల్లో చెట్లను పెంచడం. ఇది భూసారాన్ని పెంచుతోంది, రైతులకు అదనపు ఆదాయాన్నిస్తోంది, వాతావరణ మార్పులను తట్టుకోవడానికి కూడా సహాయపడుతోంది. ఇక చివరిగా, అన్నిటికంటే ముఖ్యమైనది, ఈ మార్పులను అమలు చేయాలంటే రైతులకు మద్దతివ్వడం. అవును, ఈ మార్పులన్నీ జరగాలంటే
రైతులకు బలమైన ఆర్థిక, సాంకేతిక మద్దతు అవసరం. డిఎస్ఆర్, మైక్రో ఇరిగేషన్ వంటి సుస్థిర సాంకేతికతను అవలంబించడానికి సులభంగా, తక్కువ వడ్డీకి రుణాలు అందించాలి. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వంటి పంటల బీమా పథకాలను మరింత పటిష్టం చేసి క్లెయిమ్లు త్వరగా అందేలా చూడాలి. అంతేకాకుండా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, కోల్డ్ చైన్లు, గిడ్డంగులను గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చెయ్యాలి. అప్పుడే రైతులకు తమ పంటకు మంచి ధర లభించి సుస్థిర పద్ధతులను అనుసరించడానికి ప్రోత్సాహముంటుంది. మొత్తం మీద చూస్తే భారతదేశం వరి ఉత్పత్తిలో ప్రపంచంలోనే నంబర్ 1గా నిలవటం ఒకవైపు గర్వకారణమైన విజయమైనా, ఈ ప్రయాణం మన ముందు ఒక పెద్ద సవాలు నుంచింది. ఇది కేవలం నీటి సమస్య కాదు. నీరు, శక్తి, వాతావరణం, ఆరోగ్యం, రైతుల జీవనోపాధి అన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్న ఒక సంక్లిష్టమైన సమస్య. మీరు చెప్పింది అక్షరాలా నిజం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలక అంశమేమిటంటే, స్వల్పకాలిక ఆహార భద్రత కోసం దీర్ఘకాలిక పర్యావరణ సుస్థిరతను బలిపెట్టలేము. ఈ రెండింటినీ సమతుల్యం చెయ్యాలి. దీనికి మనం చర్చించుకున్నట్లు సబ్సిడీ సంస్కరణలు, పంట మార్పిడి, నీటి సమర్థవంతమైన టెక్నాలజీ, ఇలా ఒక బహుముఖ విధానం అవసరం. రైతుల సంక్షేమాన్ని, పర్యావరణ ఆరోగ్యాన్ని ఒకేసారి కాపాడగలిగినప్పుడే ఇది నిజమైన విజయంగా నిలుస్తుంది. చివరిగా శ్రోతల కోసం ఒక ఆలోచనాత్మక ప్రశ్న. ప్రభుత్వ నియంత్రణ కంటే సమాజ భాగస్వామ్యంతో భూగర్భ జలాలను నిర్వహించడం ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుందని మన దగ్గరున్న సమాచారం సూచిస్తోంది. అయితే తమ రోజువారీ జీవనోపాధి కోసం కష్టపడుతున్న లక్షలాది మంది రైతులు తమందరి ఉమ్మడి ఆస్తి అయిన భూగర్భ జలాల వంటి కంటికి కనిపించని వనరును కాపాడుకోవడానికి ఒకరికొకరు ఎలా సహకరించుకోగలరు? ఒక రైతు నీటిని పొదుపు చేస్తే పక్క రైతు ఎక్కువ వాడేస్తే మొదటి రైతుకు నష్టం కదా? ఈ సామూహిక బాధ్యతను పెంపొందించడానికి ఎలాంటి ప్రోత్సాహకాలు, ఎలాంటి సామాజిక ఒప్పందాలు అవసరం కావచ్చు? ఆలోచించండి.